3 గంటల ప్రాంతంలో ఏం జరుగుతుందన్న? రెండవ బలి. ఇక్కడ కలువరి కొండ మీద ఈయన బలి అవుతుంటే అట్ ద సేమ్ టైం టెంపుల్ దగ్గర, ఓకే, సేమ్ టైం టెంపుల్ దగ్గర ఉదయం 9 గంటలకు ఒక బలి అన్నాను, గుర్తుందా? 9 గంటలకు ఒక బలి, 3 గంటలకు ఒక బలి. ఓకే, 9 గంటలకు ఆయన సిలువనెక్కాడు పరిపూర్ణమైన బలిగా. 3 గంటలకు ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ఇప్పుడు ఆయన వేలాడి ప్రాణము తీసుకునే పరిస్థితిలో ఉన్నాడో అట్ ద సేమ్ టైం యాజకుడు, గమనించాలి, ఎప్పుడు మధ్యాహ్నం నుంచి అనుకుంటారు, బహుశా మధ్యాహ్నం 2 గంటల నుంచి సంవేర్, లేదంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి వారు ఒక గొర్రె పిల్లని తేవడం, యాజకుడు దాన్ని చూడడం, అంతా గమనించడం, ఇది బాగానే ఉంది, దీంట్లో ఎటువంటి లోపం లేదని ఆయన అప్రూవ్ చేయడం. అప్రూవ్ చేసిన తర్వాత ఆయనను ఆ గొర్రెను తీసుకొని పోయి 3 గంటలకి వధించడం. అర్థమవుతుందా? ఎవరు అప్రూవ్ చేశారు? ప్రధాన యాజకుడు. అవునా? ప్రధాన యాజకుడు అప్రూవ్ చేసిన గొర్రె పిల్లని తీసుకొని వచ్చి దేవునికి 3 గంటల నుంచి అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని గొర్రె పిల్లని అప్రూవ్ చేసింది ఎవరు? అదే ప్రధాన యాజకుడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన అదే ప్రధాన యాజకుడు. దేవుని గొర్రె పిల్లని కూడా అప్రూవ్ చేసి మనుషుల పాపముల కొరకు ఒకటి చనిపోవడం యుక్తం అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రధాన యాజకుడు. ఆమేన్. అంటే యేసుక్రీస్తుని ఎన్నిక చేసింది కూడా అదే ప్రధాన యాజకుడు. పస్కా బలిని ఎన్నిక చేసింది అదే ప్రధాన యాజకుడు. అంటే ఈ ప్రధాన యాజకుడు ఈ దేవుని గొర్రె పిల్లలో ఏ లోపము లేదని, లోపము లేని గొర్రె పిల్లను 3 గంటల ప్రాంతంలో బలి అర్పించడానికి, ఉదయం 9 గంటల బలి ఒకటి, సాయంత్రం 3 గంటల బలి ఒకటి, ఆ 2 కలిపితే ఒక బలి అయితే ఈయన ఒక్కటే ఒక పరిపూర్ణ బలిగా 3 గంటలకు పరిమితపడ్డాడు. ఆ దినాన మనుషుల కొరకు రక్తాన్ని చిందించాడు అక్కడ.